హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫుల్ ఆఫ్ స్పైసీ మటన్ కర్రీ అండి. చాలా ఘాటుగా ఉంటుంది. ఇది మన తెలంగాణ స్టైల్. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. దీన్ని కనుక మనం బగారా రైస్ విత్ రోటీతో తింటే ఇంకా బాగుంటుందండి. ముందుగా నేను దీనికోసం కాజు, కుడక పొడి, అలాగే చెక్క మసాలా తీసుకున్నానండి. ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్, అలాగే మటన్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా కాజు, కుడక పొడి, ఇక్కడ చూపించిన మసాలాలు నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇందులో నేను కొద్దిగా గసాలు కూడా వేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నేను చెక్క కూడా వేసుకుంటున్నాను, అలాగే లవంగాలు. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర, అలాగే బ్లాక్ చిల్లీ కూడా వేసుకుంటున్నానండి. అందులో 2-3 ఇలాచీలు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను కుక్కర్లో మటన్ వేసుకుంటున్నానండి. ఆ మటన్లో ఇందాక మనం చూపించిన చెక్క మసాలాలన్నీ వేసుకోవాలి. అందులో నేను గీ కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా వేసి దీన్ని చేతితోనే నేను బాగా కలుపుకుంటున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను 2 సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ చేత్తోనే కలుపుకుంటున్నాను. ఎందుకంటే చేత్తో కలిపితేనే మన సాల్ట్ కానివ్వండి, మన నెయ్యి ఏదైనా కానీ ముక్కలకు బాగా పడుతుంది. అందులో నేను టమాటోస్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇందాక మనం చూపించిన స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ కూడా నేను వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. లాస్ట్గా కొద్దిగా పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి, అంటే 1/2 గ్లాస్ అనుకోండి. ఇక్కడ నేను పెద్ద 2 వెల్లిపాయలు వేసుకున్నాను. దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు హైలో పెట్టి బాయిల్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని చెక్క మసాలాలు వేసుకున్నానండి. అందులోనే పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా లాస్ట్గా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, నేను అందులో అల్లం కూడా వేసుకున్నానండి. ఆ వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. ఇక్కడ 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిందండి. మన మటన్ హాఫ్ బాయిల్డ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దాన్ని ఇందాక మనం ఆనియన్స్ వేసుకున్న దాంట్లో మళ్ళీ వేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నానండి. కొద్దిగా కసూరి మెంతి వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి.
దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కాజు పట్టుకున్నాం కదండి, దాన్ని అయితే వేసుకున్నాను. ఆ పేస్ట్ వేసుకొని అందులోనే నేను ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. సో నేను దీన్ని మూత పెట్టి 20 మినిట్స్ దాకా ఉడకబెట్టుకుంటున్నానండి. ప్రతి 10 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకోవాలి. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిందండి. నేను దీనిపైన స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నానండి. దీనిపైన కొద్దిగా పుదీనా వేసి మళ్ళీ 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను. దాని తర్వాతకి లాస్ట్ 10 మినిట్స్ తర్వాత మనం మటన్ మసాలా వేసి కలుపుకోవాలి. అంతే అండి, మన మటన్ కర్రీ అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. అంతే అయిపోయింది మన మటన్ కర్రీ. దీంతోనే బగారా రైస్ అలాగే రోటీతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.